సంవత్సరాల ముందు బాగానే ఉంది. 5 సంవత్సరాల నుంచి స్టోర్ అయింది. 5 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నాను. సడన్గా పెయిన్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నాను. ఎందుకంటే మనకు అనుకూలమైన ప్రభుత్వం కాకపోవడం వల్ల సహకరించలేదు. ఎన్డీఏ రాగానే సహకరించారు. నాయకుడు అప్పలనాయుడు గారు ప్రభుత్వం దృష్టి తీసుకున్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అప్పలనాయుడు గారితో మాట్లాడి అధినేత నగర చంద్రబాబు నాయుడు కలవాలని కోరుకుంటున్నాను. బాగా చదువున్నాడు. ఈ చదువుని గురిండే మేము ఆశపడ్డాము. మా ఆశలలో దేవుడు తీసే సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడతాను. పెళ్లి వయసులోన ఈ జబ్బు వచ్చింది. మా ముసలోళ్ళు మేము మరి వీడి వల్ల ఆశలు పెట్టుకున్నాము. అప్పుల పాలు అయిపోయినాము. వచ్చిన భూమి వల్ల అమ్మేసినాము. మాకు వీడే పోషించినాడు. మాకు ఊళ్ళు లేరు. మా ముసలోళ్ళం పని పాటు చేయలేము. ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. 5 సంవత్సరాలు బట్టి అప్పుల పాలు అయిపోయినాం. తినడానికి గింజలేకంటే కూడా అయిపోయినాం. కిందటి 4 సంవత్సరాల నుంచి నాయకులు చెప్పి చూసాము. చుట్టం చూపు కూడా రాలేదు. మందులకు కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డాము. అప్పులు చేసాము. మా పిల్లడు మా చేతికి దక్కలేదు. మేము పార్టీ మొదలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉండడం వల్ల గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు నాయకులు చెప్పి చూసాం. మా కుటుంబానికి చెందిన భూమిని కూడా అమ్మేశాం. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వానికి ఎలా తెలియజేయాలో మాకు అవగాహన లేదు. అయినప్పటికీ మా నాయకులు శెట్టి అప్పలనాయుడు గారు మా పరిస్థితిని దృష్టించి నాయకులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తెలియపరిచారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 15 లక్షల రూపాయలు మాకు అందించడం జరిగింది. మా పట్ల ప్రభుత్వం అనుకున్న బాధ్యతకు మేము ఎప్పుడూ పార్టీకి రుణపడి ఉంటాం.